రాజానగరం అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థిగా బత్తుల బాలరామకృష్ణ రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా బాలరామకృష్ణకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు వీరతిలకం దిద్దుతున్నారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని బత్తుల ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు కూటమిపై నమ్మకం రోజురోజుకు పెరుగుతోందన్నారు. 50,000 ఓట్ల మెజార్టీతో రాజానగరంలో తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బత్తుల బాలరామకృష్ణ. రాజానగరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తుపై మంచి మెజారిటీ ఇవ్వడానికి రాజానగరం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ చాలా ఓట్ల తేడాతో గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో దాన్ని మించిన తేడాతో వైసీపీ ఓడిపోతుంది. ఇక్కడ రాజానగరంలో మేము ఖచ్చితంగా 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాము. కోరుకొండలో 10,000 మెజారిటీతో గెలుస్తున్నాము. సీతానగరంలో 10,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నాము. ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం. ఎన్డీఏ పార్టీలో ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పైన మోడీ గారు కూడా తిరిగిలేని విధంగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.